మత్తులో తూగిన ఆయన జడ్జి, కోడిన దిక్కు ఇట్లా కన్ను ఆర్పకుండా కొట్టుకుంటా చూసేట ఆయన జడ్జి. మత్తుల ఓ నవదీపు మత్తులో నా నువ్వు తోపు, ఓ నవదీపు నీ నక్క జిత్తుల రూపు, ఓ నవదీపు తెలుగు మీద ఓరసూపు, ఓ నవదీపు నీ సూపంత పోరీల వైపు. బిందు మాధవ్ ఏమన్నది, గోడ మీద పిల్లి దగ్గర మాట్లాడాలి. ఏమన్నది అభిజిత్ ఏమో నువ్వు మీట్ అయితట్టు. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించేరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించేరా. డ్రగ్స్ కేసులో ఇరికి పోయినవో నవదీపు, సినిమా అవకాశం లేకున్నా ఇది ఎక్కడి బలుపు, అందరూ నిన్ను చీదారిస్తే అగ్ని పరీక్షకు జడ్జిగా వస్తే. హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. ఎట్లున్నారు? మంచున్నారా? ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది లక్ష్మి ఈరోజు అనుకుంటారా? ఎందుకు అంటే బిగ్ బాస్ షో అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తున్నారు ఏంటి అని సెర్చింగ్ ఆల్రెడీ ఆపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కానీ సామాన్యులకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి బిగ్ బాస్ అంటే అగ్ని పరీక్ష అని చెప్పి ఒక షో నిర్వహించారు. సో అందులో పార్టిసిపేట్ చేసి, కాకపోతే మరి అదృష్టం కలిసి రాకనో మళ్ళా అక్కడున్న పార్షియాలిటీ లేకపోతే ఆ రాజకీయాల మూలంగానో బయటకైతే వచ్చింది అనమాట ఒక ఆయన. సో ఆ తాత అనగానే మీకు గుర్తొచ్చి ఉంటుంది, నర్సయ్య తాత ఇప్పుడు నాతోనున్నాడు. అసలు ఆ ముచ్చట బిగ్ బాస్కి ఎట్లా పోయినాడు, ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది, ముచ్చట్లు అన్నీ కూడా తాతని అడిగి తెలుసుకుందాం. సో తాత ఎట్లాగో తెలంగాణ మాట్లాడతాడు కాబట్టి కాస్త అట్లా మాట్లాడదాం అని చెప్పి నేను ట్రై చేసిన అనమాట. సో నమస్తే తాత. శనాతి మనవరాలా, ఎట్లున్నావే? ముద్దుగా. యా, అంటే బిగ్ బాస్ లా నువ్వు చేసిన వాళ్ళ ఒక యాక్టివిటీ ఇచ్చారు. నువ్వు ఎంటర్ అయిపోయిన తర్వాత కర్ర పట్టుకోవాలని చెప్పి చేసినావు. మళ్ళా నువ్వు చెప్పింది చక్కగానే చేసినావు, మళ్ళీ ఎందుకు బయటకు వచ్చినావు? వాళ్ళు టాస్క్ ఇస్తే ఆడతావా అంటే ఆడతా అన్న. అవును, పోయి ఎగిరి అందుకున్నా ఉయ్యాలి ఆడికి. అంటే వేరే ఆడు పడుకుంటా మాట్లాడమన్నారు. అవును, మాట్లాడినా కూడా అంత చేసినా కానీ ఏం చెప్పలేదు నాకు. అవును, ఇప్పుడు చేయకుంటేనా నువ్వు చేయలే కాబట్టి నువ్వు సరిపోవు అంటే అయిపోవు. కానీ ఏం చెప్పకుంటేనే, ఏ కారణం చెప్పకుండా బయటికి తోలిరు. మళ్ళీ ఎందుకు అడగలేవు మరి? మిగతా వాళ్ళందరూ నువ్వు తప్పు చేసినావు, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అని బాగానే ఎదిరించి మరి మాట్లాడిరు. నువ్వు ఎందుకు మాట్లాడినావు, అసలు ఎందుకు పంపిస్తున్నారని కారణం కూడా అడగలేదేమి? ఇప్పుడు నర్సయ్య తాత అనేటోడు ఒక సామాన్య గొర్రెల కాపరి నుంచి ఇవాళ ఒక జర్నలిస్ట్గా ఎదిగిందంటే ఎన్నో కష్టాలు, అనుభవాలు, అవమానాలు, ఎగతాళాలు చూసుకుంటూ వస్తున్నా. అంటే ఇక్కడ జరిగిన అవమానం కూడా నాకు ఇంకేదో మంచితనానికి దారి తీస్తుందని అనిపించింది ఆత్మకు. విన్నావా? అంటే మనసు అంతరాత్మ చెప్తుంది, ఇక నువ్వు తొవ్వ చూసుకో బిడ్డ అని చెప్తుంది అంతరాత్మ. అంటే ఇంకేదో నీకు మంచి తొవ్వ ఆడు ఎదురు చూస్తుంది. ఇక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు సమాజం పట్ల అవగాహన లేనోళ్ళు, సామాన్యుల కష్టాలు తెలియనోళ్ళు. విన్నావా? సామాన్యులకు అగ్ని పరీక్ష అన్నారు. ఇప్పుడు సామాన్యులకు అగ్ని పరీక్ష ఊలేనే అవుతుంది. మరి ఇప్పుడు ఎండకెంతడు, వానకు నాంతడు, నాగలి దూంతాడు, గొర్రె కాస్తాడు, బర్రె కాస్తాడు, రకరకాల కష్టాలు, చెమట ఒడిపిస్తాడు. అన్నిట్లా ముందుకెళ్తేనే కదా తినే. లక్ష్మి, సామాన్యుడు పట్నంలో అడుగు పెట్టినా ఇలా రోడ్ల మీద పనిచేసే కాంచి మొదలు పెడితే, రోడ్లు సాఫ్ చేసే కాంచి మొదలు పెడితే, మురికి వాడలల్లా ఆ చెత్త చెదారాన్ని తీసేంత మొదలు, అంటే సామాన్యుడు కన్న కష్టం చేస్తాడు. అక్కడనే అగ్ని పరీక్షలు అయిపోతాయి. నేను ఇంకేం బంగారం అనుకున్నా, కానీ ఆడికొచ్చే వరకల్నే ఏది లేదు, ఎక్కడ లేదు. అసలు వీళ్ళకి సమాజం మీద అవగాహన లేనున్నాడు కూసురు. మత్తులో తూగిన ఆయన జడ్జి, కోడిన దిక్కు ఇట్లా కన్ను ఆర్పకుండా కొట్టుకుంటా చూసేట ఆయన జడ్జి. మత్తుల మునిగి తేలే నవదీపు. అందుకనే జనాలు అంటుండే, నేను ఒక పాట వాళ్ళ మాటలనే పాటగా పెట్టినా. వైరల్ అవుతున్నది పాట కూడా, మత్తులో మునిగిన అని. ఓ నవదీపు మత్తులో నా నువ్వు తోపు, ఓ నవదీపు నీ నక్క జిత్తుల రూపు, ఓ నవదీపు తెలుగు మీద ఓరసూపు,
ఓ నవదీపు మీ సూపంత పోరీల వైపు. జనాలు అంటున్న మాటలే కామెంట్లనే నేను పాట రూపంలో పెట్టినా మనవరాల. పెట్టాలనిపించింది పెట్టినా. అంటే నువ్వు బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుండి బయటికి రావడానికి ముఖ్య కారణం నవదీపే అంటావు. అంటే మిగతా ఇద్దరు కూడా నిన్ను రిజెక్ట్ చేశారు కదా మరి. ఇప్పుడు బిందు మాధవ్ ఏమన్నది, అటు ఇటు తెగకుండా ముడి పడకుండా గోడ మీద పిల్లి లెక్క మాట్లాడింది. ఏమన్నది, నర్సే తాత నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఒదుగుతావో లేవో అనేది ఒక డౌట్ఫుల్గా ఉంది తాత అని అన్నది. అభిజిత్ ఏమో నువ్వు మీట్ అవుతావు లేవు, నువ్వు మీట్ అవుతావో లేదో తాత అరే అనుమానంతో ఎందుకు మాట్లాడుతున్నారు, నాకేమి ఇచ్చారు మీరు? ఇప్పుడు మీరు టాస్క్ చేయమన్నారు, చేసిందా చేయలేదా? ఇంకా నయ్యా ఇంకా అది మీరు చూపించారు ప్రోమోలా. ఇప్పుడు నువ్వు చూసేపాటికనే నువ్వు అంటున్నావు తాత దానికి ఏలాడబడ్డావు, ఎగిరి అందుకున్నావు ఏలాడబడ్డావు అని ఇప్పుడు నువ్వే అంటున్నావు. ఇప్పుడు అది చూపించకపోతే ఏమంటారు అంటే ఈయన టాస్క్లు కూడా ఇచ్చిరో ఏమో అలా చేయలేదో ఏమో అందరు అట్లా అనుకున్నాం కదా. ఇప్పుడు ఇంకోటి ఇంకా ఒక పాట వాణ్య, తెలుగు భాష మీద పాట వాణ్య, రైతుల మీద కూడా వాడినట్టున్నావు. రైతుల మీద కూడా పాట వాణ్య. ఈ పాటలు మీకు నచ్చకపోతే నీ పాట మాకు నచ్చలేదని కారణం చెప్పుర్రి. అలా నువ్వు ఈ పదాలు వాడినవు, ఈ పదాలు మాకు నచ్చలేదు, నీ పాటలో అర్థం లేదు, నీ పాటలో భావం లేదు, నీ పాటలో రాగం లేదు, ఏది లేదు, మాకు నచ్చలేదు అను. నువ్వు అది చెప్పరు, ఇక్కడ టాస్క్ చేస్తే ఇది చెప్పరు, ఏది చెప్పకుండా ఎట్లా పంపిస్తారు మనవరాల? నువ్వు చెప్పు. అంతే కదండి, అట్లా అదే అనిపించి ఏం జరిగింది ఏందని చెప్పి అడుగుదామని మా వాళ్ళు అందరూ కూడా నీ మీద మంచి బెంగేసుకున్నారు. ఎందుకు వచ్చినాడు ఏమో తాత అని చెప్పి మస్తు వైరల్ అవుతున్నావు నీ పాటలతో. నువ్వు నీకు అర్థమైతలేదు. అయితే ఇప్పుడు మీ వాళ్ళకు తెలుగు భాష పాట, ఇవాళ తెలుగు భాష పాట ఇక గిట్టనే నీయసంటి మనవరాలు వస్తే పాడుతున్నా. అది ఇప్పుడు ఖండాలు దాటి సముద్రాలు దాటి తెలుగు ప్రజలే కాదు, అంటే అక్కడ బయట దేశంలో ఉన్న మన తెలుగు, ఇక్కడ ఉన్న తెలుగే కాదు, అంటే ఏపీలో తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలే కాదు, బయటి దేశాలలో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఇవాళ ఆ పాటని ప్రేమిస్తారు. ఎంతో మంది ఆ పాటని ఎవరి వటకు వాళ్ళు స్టేటస్ పెట్టుకుంటారు, డౌన్లోడ్ చేసి ఎవరి వటకు వాళ్ళు ఇన్స్టాలలో పెట్టుకుంటారు, ఫేస్బుక్లో పెట్టుకుంటారు ఆ పాటని. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించేరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు, మన వెలుగు. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగుదనము మనోహరం. మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. సువిశాల జలధార తెలుగు మాటరా, సుగుణాల పంచదార తెలుగు పాటరా, మధుర మకరందమిచ్చే తెలుగు తోటరా, మన కడుగులు నేర్పినదే తెలుగు బాటరా. మన తెలుగు విరజిమ్మే కాంతి రేఖరా, ప్రపంచంలో వెలుగుతున్న శశిరేఖరా. అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాషరా, పుడమిలోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాషరా. పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము, పాడుతుంటే మది పరవశించును తెలుగు గానము. ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పరా, చాటి చెప్పరా. ఈ పాట వాడినందుకు
అంటే ఇంతకుముందు వచ్చిన ఛానళ్ళ ఇంటర్వ్యూలలో ఈ పాట పాడినందుకు ఎంతోమంది ఎంత రామచక్కదనంగా రాసినావు తాత ఈ పాట, ఎంత ముద్దుగా వాడినావు తాత ఈ పాట. నువ్వే రాసినావు ఈ పాట, ఆ, చక్కగా అంటే ఈ పాటనే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో వాడినాం అనమాట. కానీ వాళ్ళకి ఎందుకు నచ్చలేదు, ఇవాళ కోట్లాది మంది చేరుకుంది ఈ పాట. ఇవాళ ఎంతో మంది 100 మంది నాకు ఫోన్ చేసి అభినందించారు. మరి నవదీప్కు ఎందుకు నచ్చలేదు ఈ పాట? ఆయనకు ఎటువంటి పాటలు నచ్చుతాయి? ఎటువంటి పాటలు నచ్చుతాయి అంటూ? డ్రగ్స్ కేసులో ఇరికి పోయినవో నవదీపు, సినిమా అవకాశం లేకున్నా ఇది ఎక్కడి బలుపు, అందరూ నిన్ను చీదారిస్తే అగ్ని పరీక్షకు జడ్జిగా వస్తే ఎట్లా నమ్ముతారు ఊరొల్లు అంటూ చులకనగా చూసి సారీ అని తప్పుకుంటే ఒప్పుకోరు జనము. ఇట్లాంటి పాటలు నచ్చుతాయి ఆయనకు. అట్లా అంటావు అంటే తాత. అంటే నువ్వు పాడిన దాంట్లో కూడా ఇప్పుడు నవదీపుని కాస్త బలుపు అని చెప్పి మందలిచ్చినావు, తిట్టినట్టే అనిపిస్తుంది. అట్లా అంటే మరి ఎవరేమన్నారు అంటావా? ఆయన నుంచి కూడా ఏం రియాక్షన్ రాదంటావా? ఆ నుంచే వచ్చి జనాలే అంటారుగా మనవరాలా. జనాలు ఏమంటారు, ఆయనే పలానాడు మత్తుల తూగి ఊగి ఇచ్చేస్తే పోలీసులు లాగానే గోడ ఎక్కి దుంకి అవతల పడ్డది ఆ కోడియాగా. గసంటి కోడియాగా అగ్ని పరీక్షలో జడ్జిగా ఉంటాడు. సమాజానికి ఆయన ఉద్ధారకం చేసిండని, సమాజానికి ఏమైనా సందేశం ఇచ్చిండని. పాపం వాళ్ళ అయ్యా వాళ్ళ అమ్మ చాలా మంచోళ్ళు, వాళ్ళ అయ్యా వాళ్ళ అమ్మ కడుపున చెడబుచ్చిండు అని అంటారు కామెంట్లలో. అంటే తాత అసలు అంటే చాలా మంది బిగ్ బాస్ షోలోకి వెళ్ళాలా, మేము కూడా పార్టిసిపేట్ చేయాలా అనుకుంటారు. నువ్వు అంత దూరం పోవడానికి గల కారణం ఎవరు? అంటే మేము నిన్ను ముందు పుష్ చేసింది ఎవరు, ప్రోత్సహించింది ఎవరు? మా CEO కంది రామచంద్రారెడ్డి. ఏమన్నాడు అంటే ఇట్లా అవకాశం వచ్చింది సారు, ఇట్లా బిగ్ బాస్ ఫోన్ చేసిరు అంటే, ఫోన్ నర్సయ్య నీకు స్వేచ్ఛను ఇస్తున్నా, ఎంతవరకైనా నువ్వు ప్రయాణం చేయి, నా ఆశీస్సులు ఉంటాయి అన్నాడు. ఆ రకంగా జూమ్ కాల్కి పోయినా, తర్వాత గ్రూప్ డిస్కషన్ పోయినా, అగ్ని పరీక్ష దాకా పోయినా. వాళ్ళే చేసిరా? నువ్వేమన్నా వీడియో పెట్టడం అట్లా ఏమన్నా చేసినావా? వీడియో పెట్టినా. వీడియో ఇలా వరుణ్ అని ఓ పిల్లగాడు నువ్వు బిగ్ బాస్ పోతే బాగుంటుంది తాత అని వీడియో తీసి ఆ పిల్లగాడే పెట్టిండు. సో అట్లా బిగ్ బాస్ దాకా పోయినావు. ఈ పాటలు ఎప్పటి నుంచి పాడుతున్నావు? ఈ రాయుడు అంతా ఎక్కడి నుంచి మొదలైంది? అంటే గొర్లకాడ. నేను 1997 కాంచి మొదలైంది నా పాటల ప్రయాణం. 1997లో పెళ్లి చేసుకున్నా. 1997లో 10 అయిపోయింది. 10లోనే పెళ్లి చేసుకున్నావు? 10లోనే నాకు మీ అవ్వ వచ్చింది. ఇక అప్పటి నుంచి పాటలు రాసులు మొదలు పెట్టిన గొర్లకాడ. ఇక అది ఇక చిన్న చిన్న పదాలతోటి చిన్నగా మొదలుపెట్టి ఇక అట్లా అట్లా కొన్నాళ్ళకు జర్ర కొద్దిగా అయినాక నేను పాట పాడతా అని సంకలు గుద్దుకుంటే ఎవ్వరు దగ్గర రానియాలి. ఏదిరిచ్చిర్రు, ఎక్కిరిచ్చిర్రు, ఎగతాళి చేసిర్రు, నవ్విర్రు, అవమానపరిచిర్రు. వీరికెందుకు పాట గొర్రెగాస్తోనికి అన్నారు. గొర్రె కాపరికి సాహిత్యం మీద ఏం పట్టు ఉంటుందని పాట పాడతా అంటుండు అని అన్నారు. అప్పుడు కృష్ణరాజు మా ఊరు ఆయన పంతులు, చదువు పంతులు, మా ఊరు పక్కన ఏబూసి నరసింహ అనేట ఆయనే నాకు ఈ సాహిత్యం మీద పట్టు పెరగాలంటే గ్రంథాలయంలో నువ్వు సభ్యత్వం తీసుకొని పుస్తకాలు చదువు బిడ్డ అన్నారు. అప్పుడు మా రావణపేట మండలంకి పోయి, మాది లక్ష్మాపురం కొత్తగూడెం, ఉమ్మడి నల్గొండ జిల్లా, రావణపేట మండలం పోయి గ్రంథాలయంలో 100 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకొని పుస్తకాలు చదవడం మొదలుపెట్టిన. అట్లా 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 ఇప్పుడు అట్లా పుస్తకాలు చదివినాకనే సాహిత్యం మీద పట్టు సంపాదించుకున్నాకనే ఇగో ఈ తెలుగు భాష పాటతోటి వెలుగులోకి వచ్చిన. ఈ తెలుగు భాష పాట నల్గొండ జిల్లా కలెక్టర్ని మెప్పించింది. అప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలను వచ్చినాయిగా, జరిగినాయి 2012-13. అప్పుడు ఈ పాట పాడితే ఈ బల్లె వాడితే చదువు పంతులు శబాష్ అన్నారు.
తర్వాత మండలం రావణపేట ఓకే అన్నారు. మళ్ళీ డివిజన్ భువనగిరి బ్రహ్మాండంగా వాడినాం అన్నారు. ఆడికి నల్గొండ పోయిన జిల్లా స్థాయి ఆడ ఈ భాష ఈ తెలుగు భాష పాట పాడితే ఇక నీకెందుకు నల్గొండ జిల్లా కలెక్టర్ ముక్తేశ్వరరావు ముగ్ధుడైపోయిండు. ఎవరి పిల్లగాడు, ఎవరి పాటగాడు. ఇక అప్పుడు కొన్ని మీడియా వాళ్ళు, విలేకరులు గొర్రెల కాబరి పాటల్లో దిక్తా, ప్రకృతి పాఠాలు నేర్చుకొని అద్భుతమైన పాటలు రాస్తుండు అని ఇట్లా బ్రహ్మాండంగా నా గురించి రాసిరు. అట్లా కొంత వెలుగులోకి వచ్చిన. ఇక ఆ రకంగా నా ప్రతిభను గుర్తించి ఒక గుమ్మి రామరెడ్డి అని క్రెడాయి చైర్మన్, ఆయన నాకు ఆర్థిక సాయం చేసిండు. నా పాటలకు నాకు సలహాలు సూచనలు ఇచ్చిండు. ఒకటి నాది బతుకమ్మ పాట బాగా ఫేమస్ అయింది. ఆ పాట అది 2015లా. ఈ పాట విన్నాక కొంత ఆయన తెలిసినాక ఒకసారి కలిస్తే ఎట్లా ఏంది ఏం కథ అంటే ఆయన నాకు కొంత ఆర్థిక సాయం చేసి బతుకమ్మ పాట రికార్డింగ్ చేయించండు. ఫస్ట్ అడివమ్మ ఎద మీద విరబూసేవమ్మ ఏడాదికోసారి ఊరు చేరేవమ్మ మురిపాల పూలతో ముస్తాబైతావు ఇంద్రధనసు ఓరెకను విందు చేస్తావు ఆకాశం దిగి వచ్చి ఆరతే ఇవ్వంగా భూదేవి కదిలొచ్చి ఆశీర్వదించంగా గౌరమ్మ వైలలో కొలువు తీరేవమ్మ బతుకమ్మ తల్లిగా దీవించుతావమ్మ కొమ్మకు పుడతావు పువ్వమ్మ వాడకు వస్తావు నువ్వమ్మ బతుకమ్మ మా బతుకు నువ్వమ్మ ఆడబిడ్డల ఆనందం బతుకమ్మ కాంతాలందరూ నీ చెంత చేరేరమ్మ శరణు అంటూ శిరసు వంచి మొక్కేరమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఆడబిడ్డలు సింధులెయ్యాలో ఉయ్యాల ఓ రామ ఉయ్యాలో నింగి సుక్కలన్నీ తొంగి చూడాలో బుద్ధి తీరా ఆటలాడాలో శుద్ధులెన్నో చెప్పుకోవాలో తెలంగాణ తెగ మురవాలో ఈ జగమే సిగముగాలో. ఈ పాట అన్ని ఛానళ్ళల్లో ప్రతి ఒక్క శాటిలైట్ ఛానళ్ళలో ఈ పాట మోగింది. అప్పుడు ఎవరి పాటగాడు, ఎవరి రచన, ఎవరు వాడిరిది, ఎవరు రాసిరిది అని ఆరాధించారు. ఎంత చక్కగలినో తెలుసా ఆ పదాలన్నీ కూడా. నెక్స్ట్ ఏముంటుంది అన్నట్టు అనిపించింది నాకే తింటుంటే. తెలంగాణ మట్టి బిడ్డల బతుకమ్మ నట్ట నడుమా నిన్ను నిలిపి చుట్టుగా మూడుతో సప్పట్ల మూతతో దద్దరిలే నమ్మధరణి నీ పాట పాడుతుంటే ఊట శరిమేలాగా పూటకొచ్చి తల్లి పలకరిస్తూ ఉంటావమ్మ. అట్లా పాట బాగా జనాలకు దగ్గరైంది. బాగుంది పాట, సాహిత్యం బాగుంది, ట్యూన్ బాగుంది, అద్భుతంగా రాసింది అనేది ఒక పేరు వచ్చింది. ఆ తర్వాత ఆసారే ఉండి మళ్ళీ ఏమన్నాడు, నువ్వు రైతు పాటలు రాయి. ఈ రైతు పాట ఎట్లుండాలంటే ప్రాణాలను నిలిపే విధంగా తనకు తాను మనోధైర్యాన్ని తెచ్చుకొని మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలి. రైతు అంటే ఇంతనా, రైతు అంటే ఇంత గొప్పనా, రైతు అంటే ఈ భూమి మీద సమాజంలో తెలియని వాళ్ళు ఉన్నారు చాలా మంది. రైతు అంటే ఆయన ఉండబట్టే మనం ఒక ముద్ద తింటున్నాము బతుకుతున్నాము అంటే రైతు అన్నే, కానీ ఆయనకు విలువనిచ్చేటోళ్ళు లేరు, కరువైపోయారు. అయితే ఈ రకంగా పాట ఆత్మహత్య చేసుకునేంత స్థాయికి పోయినా రైతు అన్నకెళ్ళని బయటికి రావాలి అని అన్నాడు. అప్పుడు సుక్క సెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా ఆకలి అంతం చేసి తీరొక్క పంట తీసి ఈ లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసే నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు తెలుసుకో రైతన్న నీ గొప్పతనమురన్నా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా నీ వార్త విన్న ఈ వన్యప్రాణులు మేతకు బాసేనే రైతన్న నువ్వు లేవని పల్లె తల్లి వన్నే తప్పిసిన్న బాయే రైతన్న నీ ఆలి బిడ్డల జీవితమంతా అంధకారమాయ రైతన్న కంట నీరు తీసి పంట పొలము కుమిలి ఏడ్చే రైతన్న చెప్పలేని బాధతోటి కుప్పగూలినావన్నా
ఒక్కరోజే నువ్వు చచ్చి మమ్ము రోజు చంపబోకన్నా. ఈ పాటలు ఆయన విన్నాక నేను ఆత్మహత్య చేసుకోవద్దు, బతికి సాధిస్తా అని నిర్ణయించుకొని నాకు ఫోన్ చేసిండు. ఎవరు? గుంటూరు జిల్లాలో వేమూరు మండలం చెంచయ్య అనే మనిషి. నేను పరిశాన్ అయిపోయినా, నీ పాట విని, నీ రైతు పాట విని అన్న, నా నెంబర్ ఉంటుంది, నీ పాట విని, నీ రైతు పాట విని నేను బతికినా అంటే, అరే పాట విని మనిషి బతుకుడు ఏందిరో అనేది అనిపించింది. అప్పుడు నా పాటలో జీవం ఉంది అంటే నాకు నేనే అనుకున్నా, నా పాటలో ఏదో శక్తి ఉంది, ఈ పాట ఇంకా ముందు సమాజంలో మార్పు తీసుకురావాలి, జనాలలో చైతన్యం తీసుకురావాలి. అరకసేత బట్టి అరచేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపల ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు, నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా, నా పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. అందుకే జనం 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 మనం మారాలి, ప్రజల రాతలు మారాలి. గద్దెలెక్కి గారడి చేసి గమ్మత్తుగా వాడు మలుపుకుంటాడు, కలిసి ఉన్న జనం మీద కన్నేసి వాడు కయ్యం పెడతాడు. గుండెలో జెండా నాటమని రాజకీయ రొంపిలో దింపి, పార్టీ పేర వర్గాలు చేసి కొట్లాటలకు మార్గాలు చేసి, నీకు నీ నీడకే ఉచ్చుబెట్టి చిచ్చు లేపుతుంటాడు. అందుకే మనం 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 జనం మారాలి, ప్రజల రాతలు మారాలి, జనం 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 మనలో మార్పు రావాలి, మంచికి తీర్పు ఇవ్వాలి. ఈ పాట విని ఎంతో మంది ఏం రాసావు నరసయ్య పాట, నీ పాట వింటుంటే మా రోమాలు నిక్కపరుస్తున్నాయి. మేము అంటే ఇది మా జనాలకు కావాల్సింది, ఇది జనాలకు కావాల్సింది చైతన్యం, మార్పు. ఇగో నీ పాట వింటే పక్క మారుతారు, నీ పాట వింటే చైతన్యం వస్తుంది. ఎంతో మంది మేధావులు ఫోన్ చేసి అన్నారు. ఇప్పటిదాకా ఎన్ని పాటలు రాసిన నరసయ్య? నేను ఇప్పటికీ 1000 పాటలు రాసిన. అంటే ఎవరికైనా ఇవ్వడము పాటలు, వాటిని రికార్డింగ్ చేయడం, లేదా సినిమా వాళ్ళకి అట్లా ఏమైనా కలిసినవా? ఈ సినిమాలో ఒక పాట రాసిన, అది బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ సినిమా. దాని మహంకారి శ్రీనివాసు పాలమూరు నిర్మాత, డైరెక్టర్ సాయి. ఆల్రెడీ వాళ్ళు గోరెడ్డి వెంకన్నతోని అంటే సుద్దాల అశోక్ తేజ, గోరెడ్డి వెంకన్న, ఆంజనేయులు అని ఆ సినిమాకు పాటలు రాస్తారు, పల్లె పదాలు. అయితే ఈ గోరెడ్డి వెంకన్నకు 2 పాటలు ఒప్పచెప్పారు. అందులో ఒక పాట బ్రహ్మాండంగా రాసిండు, ఇంకొక పాట డైరెక్టర్కు కావలసినట్టుగా నాకు అంత అనిపిస్తలేదు, నాకు గీ యాంగిల్లో పాట కావాలి, సందర్భం గిది అంటే గీ రకంగా నాకు కావాలని చెప్పిండు అన్నాడు. సరే అని అప్పుడు నేను ఒక పాట రాశాను. పల్లవి ఫస్ట్ రాస్తే అట్లా కాదు, ఇంకో తీరుగా దగ్గరికి వస్తుంది కానీ ఇంకో తీరుగా రాయమన్నాడు. అట్లా ముంత మీద ముంత గుద్దినానురా, సిగ్గుబోయిన బుద్ధి మారదాయరా, కర్రల కళ్ళు అని బిర్రుగా నేనేస్తిరా, దీని జోలికొస్తే జేబు ఖాళీ చేశారా, అయినా గాని ఏమైనా గాని ఆ మత్తే వేరన్న ఉన్నదంతా పోని, ముంత మీద ముంత గుద్దినానురా. సరదా కోసం, కళ్ళు గురించి సరదా కోసం అట్లా అంటే ఈ రకంగా ఉంటుంది సిచ్యువేషను. ఈ రకంగా నువ్వు రాయాలంటే రాసిన, నచ్చిర్రు, డబ్బులు కూడా ఇచ్చిర్రు. మొత్తానికి గోరేటి వెంకన్న గారిని బీట్ చేసినాం అనమాట. అంటే గోరేటి వెంకన్నని బీట్ చేయడం అనేది అట్లా కాదు, కానీ గోరేటి వెంకన్న శైలి ఒకటి, సుద్దాలది ఒకటి, చంద్రబోసుది ఒకటి, అనంత సీత ఒకటి. అంటే ఒక్కొక్కరి రచనా శైలి ఒక్కొక్కలా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకరికంటే ఒకరు గొప్ప కాదు అనలేం రచయితలకు, అంతే కదా, ఎవరి శైలి వాళ్ళది. అది మరి వాస్తవంగా గోరెడ్డి వెంకన్న మంచి మనసు గలవాడు. ఎందుకంటే ఆయన ఒక రచయిత అయి ఉండి, ఆయన ఒక కవి అయి ఉండి, ఆయన ఒక ప్రజా వాగ్గేయకారుడు అయి ఉండి, ఇంకొక రాసిన పాట మీద యాక్టింగ్ చేసిండు. ఆ పాటల నువ్వు యూట్యూబ్లో ఉంది చూడు,
ముంతా మీద ముంతా అని కొడితే వస్తుంది. ఇందులో ఆయననే చేసింది. ఆ పాట మీద గోరడి వెంకన్న యాక్టింగ్ చేసిండు. అంతే కదా. అంటే ఆయన ముందు రాసి అది సెట్ గాక మళ్ళీ మీరు చేసినా కూడా దానికి ఏం చెప్పకుండా చేసిందంటే గొప్పనే. అంతే కదా. అంటే మళ్ళీ ఈ పాటలన్నీ ఇట్లా చేసుకుంటూ వస్తున్నావు. మరి ఇట్లా జర్నలిస్ట్గా ఎట్లా వచ్చినావు? నేను అంటే ఇట్లా ఈ రకంగా ఇట్లా వస్తుంటే ఆ తర్వాత ఇదే ఈ ఎవరైతే రైతు పాటలు రాపించిన సార్ ఉన్నాడు, గుమ్మిరామరెడ్డి సార్ ఉంది కదా, ఆ సారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పరిచయం చేసిండు. అప్పుడు ఆయన రాజు న్యూస్ తీసుకుండు 2017 రాజు న్యూస్ ఆయన లీజు తీసుకుండు వెంకటరెడ్డి సార్ మాదాపూర్లో. వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే. ఆయనే నా ప్రతిభను గుర్తించి ఈయన మన ఛానల్లో ఒక ప్రోగ్రాం చేపిద్దామని నరసింహుని శుద్ధులు అని నా పేరు మీద ఒక ప్రోగ్రాం పెట్టి, నరసింహుని బతుకు పాట నరసింహుని శుద్ధులు అని పెట్టి, ఆ పాటలో మనిషి బతుకు ఏ రకంగా ఉంటుంది, ఎట్లా సమాజంలో ఏం జరుగుతుంది అనేది అట్లా వారానికి ఒక పాట, రోజు 9:30కు నరసింహుని శుద్ధులు అని తెలంగాణ యాసలో వార్తలు చెప్పేది. ఓకే. సో అట్లా స్క్రీన్ మీదకి వచ్చినావు. ఎట్లా అనిపిస్తున్నది? అంటే ఓ పక్క పాట నేలుతున్నావు, రాస్తున్నావు, ఇప్పుడు జర్నలిజంలో బయటికి పోయి శుద్ధులు చెప్తున్నావు. అంటే నీకు ఏది మంచి అనిపిస్తుంది? ఇప్పుడు ఎక్కడ పోయినా నేను వార్తలు చెప్పినా మధ్యలో పాట తీసుకుంటా. జనాల కాడికి పోయినా వాళ్ళ సమస్య ఏంది, వాళ్ళ సమస్యని పాట రూపంలో ఎట్లా చెప్పాలి, వాళ్ళకు వచ్చిన సమస్య ఏ అధికారితో మాట్లాడాలి, విన్నావా? అట్లా సంబంధిత అధికారులతో మాట్లాడి ఎన్నో పనులు చేసిన. అంతెందుకు, ఈ చౌటుప్పల్లో ఆరగూడెం అని ఒకటి ఉంది, తెలుసా నీకు? తెలుసు. యాదాద్రి భువనగిరి జిల్లా తెలుసు. ఆడ ఆరగూడెం అని ఒక ఊరు ఉంటుంది. ఆడ ఒక కంపెనీ ఆయనే 30 గుంటల భూమి, ఊరోళ్ళకి సంబంధించిన 30 గుంటల భూమిలో అలా వెనకడికి పురాతన ఒక కాలువ కూడా ఉంది. కాలువను కూడా కబ్జా పెట్టి పెద్ద గోడ కట్టిండు. అది ఎంతో మంది పోయి పాపం ఆ ఊరిలో కబ్జా చేసిండు. కబ్జా చేసి గోడ కట్టిండు. వాళ్ళకు న్యాయం జరుగుతలేదు. ఇక ఇక్కడికి సంగతి నర్సయ్య తాత అయితే న్యాయం చేస్తాడు అనేది ఎవరు చెప్పారో ఆ ఊరోళ్ళు నాకు ఫోన్ చేసారు. పోయినా చూసిన అక్కడ ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరున్నారు, ఎంఆర్ఓ ఎవరు, చౌటుప్పల్ ఎంఆర్ఓ ఎవరు, వాళ్ళకి ఫోన్ చేసిన, రెవెన్యూ వాళ్ళకు ఇరిగేషన్ వాళ్ళకు ఫోన్ చేసిన. నేను పలానా మనిషిని మాట్లాడుతున్నాను నర్సయ్య తాత, మరి ఏంది ఇక్కడ ఒక కంపెనీ ఆయనే ఊరోళ్ళ భూమి ఆక్రమించుకొని ఆడంగా కాలువ ఉంటే కూడా కాలువని కూడా కబ్జా చేసి మొత్తం గోడ కట్టుకుండు. మరి ఇది ఎక్కడి పాపం ఇది? మరి అధికారుల చుట్టూ కూడా పాపం ఈ ఊరోళ్ళు తిరుగుతుర్రాట, మొర అవుతుర్రాట, ఇలా పంచాయతీ ఒడుస్తలేదు, తశువు అయితే లేదు, ఏంది కథ? మీరు ఆడికి వస్తారా భూమి కాడికి? లేకపోతే నేనే మీ ఆఫీస్ కాడికి రావాలన్నా, ఫీల్డ్ మీదకి మీరు వస్తారా, లేకపోతే నేను మీ ఆఫీస్ కాడికి రావాలంటే లేదు మేమే ఆడికి ఫీల్డ్ మీదకి వస్తామన్నారు. వచ్చి ఇరిగేషన్ ఆఫీసరు, రెవెన్యూ ఆఫీసరు, ఎంఆర్ఓ, సర్వేర్ తీసుకొని వచ్చారు. ముందర నిలబడి కొల్పించిన, నిలబడి కొల్పించి 30 గుంటల భూమి తేలితే ఒకటే మాట చెప్పిన, తప్పైంది నీది, అద్రగానంగా ఊరోళ్ళ భూమి ఆక్రమించుకున్నావు, 2 రోజులు నీకు టైం ఇస్తున్నా, 2 రోజులలో నువ్వు ఈ గోడ కూలగొట్టాలి, లేకపోతే కథ ఇంకో తిరిగి అని చెప్పిన. అన్నట్టే తెల్లారి మర్నాడే గోడ కూలగొచ్చిండు. మళ్ళీ గోడ కూలగొచ్చిండు కూడా అని ఆ ఊరోళ్ళు ఆ వీడియోలు ఫోన్లలో వీడియోలు తీసి నాకు పంపించారు. ఎంత సంతోషం అది! అంటే నా వల్ల జనాలకు మేలు జరిగింది, నా పాట ద్వారా ప్రాణాలు బతుకుతున్నాయి, నా పాట సమాజంలో మార్పు తీసుకొస్తుంది, నా మాట పాట ఇంకా కొంచెం పెద్ద వేదిక అయితే ఇంకా బాగుంటుందేమో అనేది, కోట్లాది మంది చేరుకుంటుందేమో అనేది ఒక్క ఆశ బిగ్ బాస్ దాకా తీసుకొచ్చింది. వాస్తవం ఈ మాట. బిగ్ బాస్ అనేది కొంచెం పెద్ద వేదికనేమో అనేది అనిపించింది, కానీ అక్కడ జరిగిన కథ గది. అంటే నర్సయ్య తాత పాట కేసీఆర్ గారి దగ్గర వరకు వెళ్ళింది అని చెప్పి విన్నా నేను. ఆయన పిలిపించుకున్నాడట, నిన్ను మెచ్చుకున్నాడట. ఆ సందర్భం ఎట్లొచ్చింది అవకాశం నీకు? అది నేను గొర్రెలు కాసేటప్పుడు ఈ గొర్రెల స్కీము ఒకటి పెట్టిండు కేసీఆర్ సార్, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అవును.
ఇక నేను కూడా గొర్రెలు కాస్తున్నా కాబట్టి ఎట్లాగా నా వృత్తి కాబట్టి నేను ప్రేమిస్తా కదా, నాకు ఇష్టం ఉంటుంది కదా. అంతే కదా. గొర్రెల స్కీము ఇచ్చిండా మీకు గొర్రెలు వచ్చినాయా? వచ్చినాయి, మా ఊళ్ళో కొంతమందికి వచ్చినాయి. అయితే దాని మీద తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న ఒరకో మన రాత మారిందిర మల్లన్న 70 ఏళ్ళ బరువంతా దించిండు కేసీఆర్ గొర్రెల మనం పండుగ చేద్దాము రోడ్డెల్లెము కళ్యం సభ్యత్వం గడుదాము గొల్ల కురుమా సంఘం ఎల్లా లోకాలు తిరిగే గొల్లాకురు మన కోసము ఎవడాలోచించలేదు గోసపడ్డ మన కోసం పండు వెన్నెల్లాంటి నిండు గుణమున్నోడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు ఉన్నోడు 75% సబ్సిడీ ఇస్తాడట అబ్బబ్బా కేసీఆర్ పుణ్యము 25% వడ్డీ కూడా లేదట గొల్ల కురుమ జన్మాయి గదన్యము తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న ఒరకో మన రాత మారిందిర మల్లన్న ఒరకో మన రాత మారిందిర మల్లన్న. ఈ పాట ఈయన ఆయన 3 రోజులు కలవరించి ఇక విలిపీరియా గొల్లాయనని ఇక విలిపీరియా గొల్లాయనని ఫోన్లు చేస్తే దేశపతి శ్రీనివాస్తో ఫోన్ చేపిస్తే నా నెంబర్ కోసం 3 రోజులు వెతికిరాలి. పాషం యాదగిరి నా నెంబర్ ఇస్తే నేను గొర్రఖానే ఉన్నా. ఇక్కడ సంగతి ముఖ్యమంత్రి గారు రమ్మంటుండి నేను రేపు రా అని ఫోన్ చేసి వీరికి ముఖ్యమంత్రి యాదగిరి అని ఇచ్చిండు అనమాట. పాషం యాదగిరి సార్ దేశపతి శ్రీనివాస్కి నెంబర్ ఇచ్చిండు. అరే ముఖ్యమంత్రి నాకు ఫోన్ చేయడం ఏంది ఏం కథ, షాక్ అయినా ఇదేంతో గమ్మతే ఉంది అనుకున్నా. ఇక నాకు అసలు ఎక్కడ ఎవరో ఆడబట్టిస్తారేమో అనుకున్నా. కానీ మళ్ళీ నేను పాషం యాదగిరికి ఫోన్ చేసి ఏది సార్ గిట్ట ఫోన్ వచ్చిందంటే అరే నిజమేనా నెంబర్ నేనే ఇచ్చినా అసలు నువ్వు రా రేపు ప్రగతి భవన్ రా రేపు నువ్వు అంటే ఇక నీ దండం పెడితే సంకలు గుద్దుకుంటూ వచ్చిన అమ్మా నన్ను ముఖ్యమంత్రి పిలిపించిండు నన్ను ముఖ్యమంత్రి పిలిపించు అరే ఉంటది కదా ముఖ్యమంత్రి పిలిపించిందంటే నేను ఒక గొర్రెల కాపరిని ముఖ్యమంత్రి పిలిపించిందంటే ఎంత సంబరం ఉంటది. ఇక నీకెందుకు మునుక్కుంటా తేరుకుంటా ఆనందంలో ఉయ్యాల ఊపుకుంటా ఎర్ర బస్ ఎక్కి ప్రగతి భవన్ కాడ పోయినా ఆయనతో ముచ్చట పెట్టినా మాట్లాడినా ఇంక నీ పాటలు రాయమన్నాడు, నీ పాట బాగుంది నీ గొంతు బాగుంది నీ కథ బాగుంది అన్నాడు. ఇక్కడ బువ్వ తిన్నా ఇక బువ్వ మాత్రం బువ్వ రొయ్యల కూర తెచ్చిండు చేపల కూర తెప్పించిండు చికెన్ తెప్పించిండు మటన్ తెప్పించిండు గుడ్లు తెప్పించిండు సాంబార్ పప్పు ఏ కూర ఏది కావాలి నీకన్నా పంచపరమాణాలు పెట్టి ఒక కడుపు నిండా బువ్వ పెట్టి తోలేడు. పాపా సీఎం తోని భోజనం చేసి అన్ని తీసుకొచ్చి ఎంత మెప్పును పొందుంటే ఆయన చేతుల మీదుగా నువ్వు తిను. దేశపతి శ్రీనివాస్ ఇట్లా కూర్చుండు, నేను ఇట్లా కూర్చున్నా, నందిని సిద్ధారెడ్డి ఇట్లా కూర్చుండు, అవుతున్నాక కేసీఆర్ కూర్చుండు, ముఖ్యమంత్రి పక్కన కూర్చొని బువ్వ తిన్నా. అంటే తాత నార్మల్ గా మనకి ఇప్పుడు పల్లె పదం జానపదం అంటే మన తెలంగాణ అంటేనే సాహిత్యం. ఇప్పుడు గోరె టెంకన్న గారు కావచ్చు ఇప్పుడు వస్తున్న వాళ్ళకన్నా కూడా గద్దర్ అన్న పాటినం అంటే అదొక ఇది ఆయన తీసుకొచ్చిన సాహిత్యం కానీ తెలంగాణలో తీసుకొచ్చిన ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ అది ఆ కథ అంతా వేరు. మరి ఇప్పుడు నిన్ను చూస్తే గద్దర్ అన్నది చూసినట్టుగా అనిపిస్తుంది. ఆ గొంగడి అదంతా ఆయన వేసుకొని అట్లా నిలబడుతుంటే ఈ తలపాగు ఒక్కటే తక్కువైనది కానీ చక్కగా అట్లే కనిపిస్తున్నావు. కాకపోతే ఆయనకు అది ఉండదు, ఇది నువ్వేందా సుట్ట ఉండదు, అచ్చు అట్లనే ఉన్నావు. ఆయన కలిసినవా ఎప్పుడన్నా మాట్లాడినవా? కానీ మంచి ముచ్చట యాద్ చేసినావు లక్ష్మి. ఆయన చచ్చిపోయినప్పుడు ఎల్బీ స్టేడియంలో ఆయన అంతిమయాత్ర పెట్టిరుగా. అవును. అయితే కడసారి చూపు కోసము అందరూ వచ్చి చూసుకుంటేందుకు ఎల్బీ స్టేడియం పెడితే నేను కూడా పోయినా. నువ్వన్నట్టే అంటారు గద్దర్ అన్నను నీలో చూసుకుంటున్నావు, నిజంగా నువ్వు గద్దర్ అన్న ఉన్నట్టే ఉన్నావు, నీ ముఖం అట్లనే ఉంది. గద్దర్ అన్న కూడా నీలకనే ఉంటుంది, కొద్దిగా బుర్ర ఉంటది, దొంగడేసుకునే ఉంటాడు. ఇదంతా అసలు గద్దర్ అన్న ఇప్పుడు గద్దర్ అన్న నీలో చూసుకుంటున్నావు, అచ్చం అట్నే కోరుతున్నావు అని చాలా మంది అన్నారు. ఇప్పటికి కూడా కొంతమంది అంటుంటారు నిజంగానే నువ్వు గద్దర్ అన్న లెక్కనే కోరుతున్నావు, మాకైతే అట్లనే అనిపిస్తుంది, ఆ గద్దర్ని నీలో చూసుకుంటున్నావు అని చాలా మంది అన్నారు. అయితే గద్దరు నాకు ఎక్కడ అంటే ఖమ్మంలో ఒక సభ పెట్టిండు కాంగ్రెస్ వాళ్ళు, అప్పుడు గద్దర్ అన్న వచ్చిండు. అప్పుడు నేను గద్దర్ అన్నని ఇంటర్వ్యూ చేసిన, గద్దర్ అన్నతో మాట్లాడుకుంటా పాట పాడుకుంటా
చిన్న ఇంటర్వ్యూ చేసిన. ఓకే. ఆయనే అసలు పరిశాన్ అయిపోయాడు. వమ్మ రారా రారా అని నా భుజం మీద చేసి గుంజుకుపోయి అక్కడ విఐపీలు కూర్చున్నది ఇట్లా కటార్లు వేసి కూర్చోబెడతారు కానీ షార్ట్ అవును. వాళ్ళకు ఇట్లా ఇట్లా తీసి రారా రారా అని తీసుకుపోయి అలా కూర్చోబెట్టి సాంక్షేపం మాట్లాడింది. అవునా? మంచిగా అనిపించింది. కానీ తర్వాత మళ్ళా గదరన్న బిడ్డ వెన్నెల ఇంటికి పోయి వెన్నెలక్క ఇంటికి పోయి ఇంటర్వ్యూ కూడా చేసిన. ఒక్క పాటతోటి వెన్నెలక్క నర్సయ్య తాత నెంబర్ తీసుకొని సేవ్ చేసుకుని కాడ తీసుకొచ్చిన. బాబా ఏంది ఆ పాట? తూటాలు మోస్తున్న పాటమ్మా నువ్వు కళ్ళు మూసుకుంటే ఎట్టమ్మా యుద్ధంలో అలసి నీ పెద్ద కొడుకు లేస్తలేడేందమ్మ గద్దరన్న. తూటాలు మోస్తున్న పాటమ్మా నువ్వు కళ్ళు మూసుకుంటే ఎట్టమ్మా యుద్ధంలో అలసి నీ పెద్ద కొడుకు లేస్తలేడేందమ్మ గద్దరన్న. ఆ కలిగొన్న కడుపుల నుండి పుట్టిన పుట్టుక నీది నీతికి నిలువ నీడలేనప్పుడు ఉదయించిన జన్మ నీది రంగులేని బట్ట మాట సాగనప్పుడు దూసుకొచ్చావు. ఈ రకంగా ఆ పాట పాడి ఆ వెన్నెల ఏడ్చింది. అంతే కదా. ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళ నాయన గుర్తుకొచ్చిండు. ఇక్కడ ఈ పాటలా ఆయన ఎప్పుడో జనాలకు వచ్చి చైతన్యం చేసుకుంటా మార్పు అనుకుంటా తెలంగాణ ఉద్యమం అని ఉర్రూతలు ఊహించుకుంటా కడుపు నిండా బువ్వలేక ఆయన చేసిన పోరాటం అంతా గుర్తు చేసుకుంటా పాపం ఆమె కన్నీళ్లు తీసింది వెన్నెల. తాతా నీ నెంబర్ నాకు అన్నది. నెంబర్ తీసుకొని ఫోన్లో ఫీడ్ చేసుకుని ఇప్పటికీ ఆమె మాట్లాడుతుంది. ఫోన్ చేసి అప్పుడప్పుడు నర్సయ్య తాత బాగున్నావా అని మాట్లాడుతుంది. అది అంటే గద్దరన్నను ఖమ్మంలో ఆ రకంగా కలిసిన తర్వాత గద్దరన్న పాటతోటి వెన్నెలమ్మకు పరిచయం అయ్యి ఆ రకంగా అప్పుడప్పుడు ఫోన్లల్లో బాగున్నావా తాత అంటే ఆ బాగున్న తల్లి అని. అంటే నీకు రాసేటిదైనా పాడేటిదైనా సరే నీకు నార్మల్గా ఎవరి ఇష్టం, ఎవరి పాటలు ఎక్కువ ఇష్టం, వీళ్ళ సాహిత్యం అనేది నచ్చుతుంది బాగా అంటే ఎవరి పేరు చెప్తావు? అంటే సాహిత్యం ఫలానోళ్ళదే నచ్చుతుంది అనేది దానికంటే నేను కూడా పాడగానే కదా, నేను కూడా రాస్తా కదా, అంటే వాళ్ళతో పాటు నేను కూడా పోటీ పడి రాస్తా. ఎవరికి పోటీ రాద్దాం అనుకుంటా అంటే నేను సినిమా పాటలు కూడా రాసిన. ఇప్పుడు నాకు సినిమా అవకాశం వచ్చినా ఇప్పుడున్న ఎవరైతే సినిమా పాటలు రాస్తారు రచయితలు అనంత శ్రీరామ్ కానీ, చంద్రబోస్ కానీ, కాసర్ల శ్యామ్ కానీ, సుద్దాల అశోక్ తేజ కానీ, గోరేటి రామజోగేష్ శాస్త్రి కానీ, భాస్కర భట్ల కానీ, అంటే ఒకప్పుడు గొర్రెల కాపరికి ఏం సాహిత్యం అబ్బుతుంది, గొర్రెల కాపరికి సాహిత్యం మీద పట్టు ఉంటుందా అన్న రోజుల్లో నేను చెప్పినా కదా, గ్రంథాలయంలో పుస్తకాలు చదివి సాహిత్యం మీద పట్టు సంపాదించుకున్నా. అట్లా ఇప్పుడు ఒక సినిమా పాట ఒక సినిమా పాటను ఇప్పుడు చెప్పినా కదా వెళ్ళాక బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ సినిమాను రాసినవి ఇంకా మనకంటే దొరకాలి, మనకు దారి దొరకలేదు. సినిమా పాటలు రాయడానికి మనకు దారి దొరకలేదు. మనకు ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ దొరికింది అనుకో, వాళ్ళు చెప్పిన సందర్భంగా వాళ్ళు ఏదైతే చెప్తారో సందర్భం ఇది గిట్లా, హీరోయిన్ గిట్లా, హీరో గిది సిచ్యువేషన్ గిది గిట్లా ఉండాలి పాట, హీరో ఈ రకంగా ఊహించుకొని పాట పాడాలి, లేకపోతే హీరోయిన్ గిట్లా అనుకుంటా పాట పాడాలి అంటే రాస్తా. అంటే తాత ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా సినిమా పాటల కంటే కూడా ఫోక్ సాంగ్స్ అనేవి బాగా రన్ అవుతున్నాయి. అసలు పాట వచ్చిన కొద్ది క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా వేరే దేశాల వాళ్ళు కూడా మన పాటల్ని ఫాలో అవుతున్న సిచ్యువేషన్స్. అట్లా ఫోక్ సాంగ్స్ ఏమన్నా రాసినవా? ఫోక్ సాంగ్స్ లో నాదొక పాట బాగా హైలైట్ అయింది. అది వస్తవా రంగమ్మ అని ఒక పాట. వినవా పాట నువ్వు? పాట రాదే, చెప్తే ఎట్లా గుర్తుంది? దాదాపు ఏం దాకా 3 కోట్ల మంది చూసారు, కొద్ది గొప్ప తక్కువ. పాడు. గాలి సినుకులకు గుడిసె గూడుస్తుంది, కూలి కోసం మావ వీలుస్తుంది, నిన్ను చూడకుంటే మనసు నిలవాకుంది, మాట్లాడుదామంటే టైము కుదరాకుంది, వస్తవ రంగమ్మో తుంగగొయ్యడానికి, నా మనసులోని మాటను విప్పి చెప్పడానికి,
బొడ్డు గురికి నిండా మడ్డి కళ్ళు వస్తా బుడ్డ వరకలు కాల్చి బుద్ధితో తినిపిస్తా నువ్వు వస్తానంటే నేను ఎగిరి గంతేస్తా రారంటే రాళ్ళకు గుద్దుకొని వస్తావా రంగం ఓ తుంగగొయ్యడానికి నా మనసులోని మాటను విప్పి చెప్పడానికి. అంటే చైతన్యాన్ని నింపడం, ఒక మెసేజ్ ఇవ్వడమే కాకుండా ఈ వేలో కూడా మంచిగా పాటలు రాస్తున్నావు నువ్వు. అన్ని తీరే రాస్తా పాట. అంటే నర్సయ్య నార్మల్ గా మన ఊరి పేరు కానీ మన ఊళ్ళో ఎవరన్నా ఇట్లా డెవలప్ అయ్యి ఆడైనా స్క్రీన్ మీద కనిపించారు అంటే పలానా వాళ్ళు మనోళ్ళే అని చెప్పి మాట్లాడుకుంటాం. అలాంటిది నువ్వు బిగ్ బాస్ కి పోయి ఇవాళ నీ ఇంటర్వ్యూ కోసం మేము అందరం తిరుగుతున్నాం. అట్లా నీ ఊరోళ్ళు ఏమనుకుంటారు వాళ్ళందరికీ తెలిసినప్పుడు? వాళ్ళ ఫీలింగ్ ఏంది? నిన్నే అలా కొంతమంది పోలు చేసిర్రు. వామ్మ నర్సయ్య దాదా నువ్వు సామాన్యుడు కావు, అయ్యా నీ పాటతోటి నీ మాటతోటి ఇప్పటికే ఆ ప్రపంచాలు దాటిపోయింది మన ఊరు. ఇంకా 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 ప్రపంచ నలుదిక్కుల ఉన్న తెలుగు వాళ్ళ గుండెల్లో ఇవాళ మన ఊరు పేరు నిలబెట్టినవు. ఇవాళ నర్సయ్య తాత ఇవాళ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో కూడా కనబడి ఇవాళ నర్సయ్య తాత ఆ అగ్ని పరీక్షలో కనబడి బయటకు వచ్చి మళ్ళా ఈ రకంగా ఇంటర్వ్యూలు ఇస్తుంటే ఇంకా ఎంతోమందికి ఈ పాటలు చేరుతున్నాయి. ఎవరి మటుకు వాళ్ళు ఫోన్లలో డౌన్లోడ్ చేసుకొని ఈ తెలుగు పాట కానీ రైతు పాట కానీ బ్రహ్మాండంగా ఇంకా గొప్ప పేరు వస్తుంది మన ఊరుకు. సంతోషం. బా నిజంగా మన ఊరు పేరు నిలబెట్టినవు, మన ఊరుకు ఒక గొప్ప పేరు తీసుకొచ్చినావు. ఇవాళ ప్రపంచ స్థాయిలో మన ఊరు, మన లక్ష్మాపురం కొత్తగూడెం వెలిగిపోతుంది అనేది వాళ్ళు మాట్లాడుతుంటే నాకు అసలు పట్టలేని సంతోషం. అవునా? అవేమన్నదే ముందు అంటే స్క్రీన్ మీద నిన్ను చూస్తుంటే ఇక ఉండదు ఆ సంబూరం, ఆ మురిపం వేరే ఉంటది కదా. చెప్పుకుండా అందరికి మా ఆయనే మా సోపతే అని చెప్పుకోదా? ఎవరెవరికి చుట్టాలకు పక్కలకు దోస్తులకు చెప్పుకోదా ఫోన్ చేసి? సో మంచి అయినది. అంటే ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ నుంచి బయటకు రావడం అనేది నీకు ఒక రకంగా మంచి అని భావిస్తున్నావు. అవును. అంతే. మళ్ళీ ఒకవేళ అంటే ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళి బయటికి రావడం అంటే అదే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు రిజెక్ట్ చేసిరో కారణం చెప్పకుండా, ఇక్కడ మెయిన్ ఏంటంటే కారణం చెప్పకుండా రిజెక్ట్ చేసిరు కదా. అప్పుడు సోషల్ మీడియాలో నర్సయ్య తాతకు అన్యాయం చేసిర్రు అనేది జనాలే పసిగట్టిరు. అంతే కదా. ఇప్పుడు ఆయన పాట పాడిండు, నచ్చలేదు మాకు పాట అనొచ్చు. ఓ రైతు పాట పాడిండు, రైతు పాట మాకు అంటే ఇది ఒక జనాన్ని ఒక ప్రాణాన్ని కాపాడింది పాట అని చెప్తున్నావు కదా. కానీ ఆ పాట మాకు మా బిగ్ బాస్ షోకు అవసరం లేదు అని అనొచ్చు. నువ్వు తెలుగు తల్లి ఔన్నత్యాన్ని, తెలుగు తల్లి తెలుగు భాష గొప్పతనాన్ని మీద పాట రాసినావు కదా, పాడినావు కదా, ఆ పాట ఈ షోకు అవసరం లేదు అనొచ్చు. అంటే ఏది చెప్పకుండా డైరెక్ట్ గా టాస్క్ ఇచ్చి దానికి ఏలాడవాడు అంటే ఏలాడబడ్డా, నువ్వు దానికి ఏలాడవలేదు, నువ్వు దానికి ఎగిరి అందుకోలేదు, అందుకే నేను తీసుకుంటలేమో అనొచ్చు. కానీ నువ్వు అది కూడా నేను చేసినా కదా, టాస్క్ కూడా చేసినా కదా, ఎగిరి అందుకొని ఏలాడబడ్డా కదా. మరి ఎక్కడ మీకు కారణం లేకుండా ఎట్లా ఇది చేస్తారు అనేది నాకంటే ముందుగా సోషల్ మీడియా కోడై కూసింది. అంటే నర్సయ్య తాతకు అన్యాయం జరిగింది, ఒక సామాన్యునికి ఒక గొర్రెల కాపరి వేషధారణ ఉంటే వీళ్ళకు గచ్చు వాసన వచ్చిందా, వాళ్ళకు ఎందుకు ఆయన దమ్ము ఆయన సత్తా వీళ్ళు ఎందుకు పసిగట్టలేకపోయారు, ఎందుకు గుర్తించలేకపోయారు, ఇంకా ఆయనలో ఇంకా ఏమేమి కళలు ఉన్నాయో బయటికి ఎందుకు తీయలేకపోయారు, ఎందుకు అడగలేకపోయారు, ఆయనకు ఇంకో అవకాశం ఎందుకు ఇయ్యలేకపోయారు, ఏదో కుట్ర. అంటే వీళ్ళకు సమాజం పట్ల అవగాహన లేదు, సామాన్యుల పట్ల వీళ్ళకు గౌరవం లేదు. అందుకనే నన్ను అట్నే చేసి తర్వాత కూడా మళ్ళా శ్రీజ అనే పిల్లని కూడా ఊరికెళ్ళి ఊపుకుంటూ వచ్చినవా అని అన్నాడు. తర్వాత మన సారీ చెప్పిండు. ఇప్పుడు లక్ష్మి ఉన్నది, లక్ష్మి నేను ముఖం చూడకుండా ఒక మాట అని ఏమనుకోకు లక్ష్మి అంటే నీకేమనిపించదా? బాధ అనిపిస్తుంది కదా. ఇప్పుడు అదేందో ముందే ఉండాలి కదా, అనేటప్పుడే ఆలోచించాలి. అనేటప్పుడే ఆలోచించాలి. అది వాళ్ళు సోషల్ మీడియా ఇటు జనాలు తెలుగు ప్రజలు నాకు దారి చూపించారు. ఇక్కడ వాళ్ళు ఏదైతే వాళ్ళు వదిలిన ప్రోమోలు ఉన్నాయో ఎవరి మటుకు వాళ్ళు కట్ చేసుకొని తాతకు అన్యాయం జరిగిందని కామెంట్లు పెడుతుంటే మీలాంటి డిజిటల్ మీడియా వాళ్ళు, మీడియా ఛానల్ వాళ్ళు నా కాడికి వచ్చి ఇవాళ తాత నీకు అన్యాయం జరిగింది మాకు ఇంటర్వ్యూ ఇస్తావా, అసలు ఏం జరిగింది బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అనేది ఇట్లా ఈ రకంగా ఈ తొవ్వ చూపించే వరకనే ఇప్పుడు బిగ్ బాస్కు పోయినా
రాని పేరు బయట ఇట్లా వచ్చింది. ఇట్లా వచ్చింది. చాలు. ఆ, అంటే మళ్ళీ ఒకవేళ నేను బిగ్ బాస్ కి మధ్యలో పిలిచిర్రు అనుకో, ఇదంతా బిగ్ బాస్ టీం అంతా చూసి ఒకవేళ నిజంగానే అన్యాయం జరిగిందని గుర్తించి ఉంటే గనుక మళ్ళీ పిలిస్తే పోతావా? నాకైతే పోవాలని లేదు ఇక. ఎందుకంటే ఎంతో పేరు వచ్చింది. రోజుకు 3-4 ఛానల్ వాళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తారు. ఉమ్, విన్నావా? ఉమ్, ఇప్పటికీ 60 ఛానళ్ళు అయినాయి. ఉమ్, ఆ, ఇక మరి అందులోకి పోయినా రాని పేరు ఇట్లా వచ్చింది, ఇంకేం కావాలి? ఇక రేపు నా మాట ఏందో నా పాట ఏందో ఇక సోషల్ మీడియాలో చూపిస్తా, ఉమ్, జనాలకు అక్కడికి వచ్చే ఉపాయం చేస్తా అనేది అనుకుంటున్నా. ఉమ్, చూద్దాం. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే జనాలు కోరుకొని తాత నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి పోవాలి అని వాళ్ళు ఒకవేళ అనుకుంటే. జనాల ఆదరణ ఎట్లా ఉంది, జనాల నిర్ణయం ఎట్లా ఉంది అని కూడా చూస్తా. నాకైతే పోవాలని లేదు. ఓకే. ఆ, అంటే చాలా వరకు బిగ్ బాస్ షో అనేది ఆల్రెడీ స్క్రిప్టెడే అని, మీరు ఇది మాట్లాడండి మేము ఇలా చేస్తాము అనేది చెప్తారు ముందుగానే అని చెప్పి చాలా మంది అంటుంటే విన్నాను. చాలా వరకు అదే జరుగుతుందని చెప్పి బయట రూమర్స్ ఉన్నాయి. నిజంగానే స్క్రిప్టెడ్ అంటవా? నీకు ముందే చెప్పిరా అంటే పలానా వాళ్ళు ముందే గెలిచే వాళ్ళకి చెప్పడం? ఇక అది మనకెట్టేరుకుంటుంది. ఇప్పుడు లక్ష్మి పిలిస్తే ఒకసారి పోయింది, మీకు ఇప్పుడు కిరణ్ పిలిస్తే ఒకసారి పోయిండు, నర్సయ్య తాతని పిలిస్తే ఒకసారి పోయిండు. ఎవరి మటకు వాడు చెప్పుకుర్రు. కొందరిని అడిగేటలోనే కుర్చీ అడిగిరు. అదే కదా, మనకు అక్కడ కనపడుతుంది కదా అవును, అగ్ని పరీక్షలు కూడా. అవును. ఆ ప్రోమోలు బయటకు వస్తే ఆడికి వెళ్ళిరు, మీ ఆ. గురించి మీరు చెప్పారు, అది పట్టుకున్నారు, వెంటనే బయటకు వచ్చేసారు అంతే. అన్ఫిట్ అని చెప్పి. కొంతమందికి అయితే స్క్రీన్ టైం చాలా వరకు ఇచ్చారు, వాళ్ళని ఇచ్చిర్రు. మాట్లాడడం చేయడం. మరి నిజంగానే స్క్రిప్టెడ్ ముందే వీళ్ళు పలానా వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళాలి అని అనుకుంటారా అన్న డౌట్లు కూడా వచ్చినాయి మాకు. మరి అదే అట్లేమన్నా నీకు తెలుసుందా అని చెప్పి అడుగుతున్నా. అది నాకైతే వాస్తవంగా అంతమంది తెలియదు. ఉమ్, కానీ మొత్తం మీద జడ్జీలకు నర్సయ్య తాత అవసరం లేదు అన్నట్టుగానే వాళ్ళు వ్యవహరించారు. అంటే ప్రతిభ ఉన్నోని ప్రోత్సహించాలి, ప్రతిభ ఉన్నోని గుర్తించాలి, అంటే జనాలకు అక్కడికి వచ్చే ఒక సందేశాన్ని పంపాలి దీని ద్వారా. ఉమ్, అంటే టాలెంట్ని మనం ఎంకరేజ్ చేయాలి అనే ఆలోచన అక్కడ సామాన్యుల ఏదైతే అగ్నిపరీక్ష పెట్టిరో వీళ్ళకు సమాజం పట్ల అవగాహన లేదని అనిపించింది నాకు. ఉమ్. సో నిజంగానే కొంచెం స్క్రిప్టెడ్ ఉంటుంది అని కూడా ఒక క్లారిటీ తెచ్చుకోవచ్చు, వాళ్ళకి ఎక్కువ సమయం ఇచ్చింది దాన్ని అది బట్టి. జనాలు చెప్తారు కదా సోషల్ మీడియాలో. అంటే ఇప్పటి వరకు నువ్వు బిగ్ బాస్ లోకి వెళ్ళడమే తప్ప అంతకు ముందున్న సీజన్స్ అన్ని చూసినావా అసలు? అంటే అంత పర్టికులర్గా నేను ప్రత్యేకంగా ఏం చూడలేదు. కాకపోతే అది గిట్లా ఉంటుంది కథ, ఈ రకంగా అవుతుంది కథ అని తెలుసు. అంటే లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ అని చెప్పి రైతన్నలాగా రైతు బిడ్డలాగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి లైక్ బయటకు వచ్చిన తర్వాత ఒకలా ఉన్నాడు, లోపల ఒకలా ఉన్నాడు. తెలుసా ఆయన ముచ్చట ఏంది అనేది, ఆయన అవునవును, అది అభిప్రాయం? అనుకుంటారు కదా జనాలు. అది ఇప్పుడు ఏదైనా లోకానికే పట్టి ఉంటుంది. ఆయన ఏ రకంగా అనిపోయిండు, మన బయటకు వచ్చినాక ఏం చేసిండు అనేది కూడా ఇప్పుడు జనాలు అంటారు కదా. మరి నేను ఇప్పుడు నర్సయ్య తాత గొర్రెల కాసిన అంటుండు, వినవా? నర్సయ్య తాత ఒక పాట పాడితే ఒక మనిషి బతికిండు అంటుర్రు. నర్సయ్య తాత తెలుగు భాష పాటకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు అయ్యారు అని అంటుండు. అంటే ఇది నిజమా కాదా అనేది ఇయ్యాల కాకపోయినా నిజం అనేది ఎప్పటికీ దాగది, నిప్పు లాంటిది నిజం. ఇయ్యాల కాకపోయినా రేపైనా బయటపడుతుంది. నిజంగానే నర్సయ్య తాత గొర్రెల కాపరేనా? గొర్రెల కాసిండా? ఎన్నేళ్ళు కాసిండు? అసలు ఆయన ఎప్పుడు పాట మొదలుపెట్టిండు? ఏ రకమైన అవమానాలు, ఎగతాళులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు ఎదుర్కొండు? ఎట్లా పాటతోని ప్రయాణం చేసిండు? ఎట్లా ఆయన జర్నలిస్ట్గా మారిండు? ఇప్పుడు ఇదంతా జనాలు తెలుసుకుంటారు. ఇయ్యాల కాకపోయినా రేపైనా తెలిసేదే కదా. అంతే కదా. ఇప్పుడు నేను నీతో అబద్ధం ఆడుతున్నాను, రేపు నీయేసి ఉంటాడు, నా ఊరికే పోతాడు. నిజమేనా కాదా అన్నది తెలుసుకోవడానికి ఉంటది కదా, మార్గం ఉంటది కదా. అసలు ఏంది నర్సయ్య తాత ఇంటర్వ్యూలలో ఒక రకంగా మాట్లాడుతుండు, ఇటు జరిగిందే ఇది అట్లా. అంటే మనము అబద్ధం చెప్పి ఏదో మోసం చేయాలని చూస్తే అది ఎప్పటికున్నా బయటకు వస్తుంది, ఏదో ఒకటి పొక్కుతుంది. అంటే నేను ఎట్లా ఉన్నానో నర్సయ్య తాత అనేటోడు నిజ జీవితంలో ఎట్లా ఉన్నాడో, ఏం చేస్తుండో గదే చెప్పినా గదే చూపించిన అగ్ని పరీక్షలు. అంటే తాత నాకు బిగ్ బాస్ షోకి అయినా సరే, ఇండస్ట్రీలో ఏ వ్యవహారం అయినా సరే నాకు చిన్న సందేహం ఉన్నది. లైక్ బయట మాట్లాడుకుంటుంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకంటే కూడా బయట రాష్ట్రాల వాళ్ళని ఎక్కువగా ఆదరిస్తున్నారు అనేది ఒక మాట. నువ్వేమంటావు? నిజంగానే అంటే సామాన్యులకి ఇప్పుడు అవకాశాలు ఇస్తున్నారు,
మిగతా కంటెస్టెంట్స్ ఎవరున్నారు ఏంటి అనేది మనకు తెలియదు. సో మొత్తంగా ఇండస్ట్రీ పరంగా చూసుకున్నా సరే వేరే రాష్ట్రాల వాళ్ళకి ఎక్కువగా అధికారం ఇస్తున్నారు, లైక్ వాళ్ళకి ఎక్కువగా ఛాన్సెస్ ఇస్తున్నారు, తెలుగు వాళ్ళని కాస్త దూరం పెడుతున్నారు అనేది వినిపిస్తుంది. ఏమంటావు? ఇంకదే ఇప్పుడు 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 నా ముచ్చట చెప్తా. ఇవాళ నర్సయ్య తాత దమ్మున్నోడు, సత్తాగల్లోడు, ఒక పాటగాడు, ఒక మాటగాడు, ఒక ఆటగాడు. ఆయనలో అంటే నవరసాలు పండించగలే ఒక కళాకారుడు అనేది ఇవాళ 60 ఛానళ్ళు నాకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ తీసుకుంటారంటే దాని అర్థం ఏంది? నర్సయ్య తాత దమ్మున్నోడే. మరి అగ్ని పరీక్షలో ఒక సామాన్య గొర్రెల కాపరి వేషధారంలో ఉన్న నర్సయ్య తాత ఎందుకు ఇంపు కొట్టలే వాళ్ళకు, ఎందుకు అడగలే వాళ్ళు? అంటే ఇక్కడ వివక్ష అనేది కనపడదా, కనపడలేదా? కనబడుతుంది కదా. అంతేనా కదా? ఇప్పుడు ఇంతమంది తాతకు అన్యాయం జరిగిందని డిజిటల్ మీడియా, సోషల్ మీడియా జనాలందరూ కోడైకూస్తారు. మరి అక్కడనేమో ఈ కట్టు బొట్టు, ఈ సంస్కృతి సంప్రదాయం మనకు అవసరమా, ఈ గొర్రెల కాపరి మనకు అవసరమా అనేది వాళ్ళ మనసులో పెట్టుకునే కదా ఏ కారణం లేకుండా సబ్గా అనుకుంది. మరి ఇది తేడా జనాలు గమనిస్తూనే ఊరుగా. ఎవరికి అవకాశం ఇస్తారు, ఎవరెవరికి ప్రోత్సహిస్తారు, ఎవరెవరిని తీసుకుంటారు అనేది జనాలకు అంతా తెలిసిపోతూనే ఉంది కదా. జనాలు కూడా కింద కామెంట్లు పెడుతూనే ఊరు కదా. అవును. సో అంటే నార్మల్గా నర్సయ్య తాత ఇది చెయ్యాలి అనుకుంటున్నాడు అంటే ఏం చెప్తావు? లైక్ ఫ్యూచర్లో అయినా ఇలా నేను ముందుకెళ్ళాలి, లేకపోతే ఇది నేను చెయ్యాలి అంటే ఏం చేయాలనుకుంటావు? నర్సయ్య తాత జీవిత ఆశయం ఏంటంటే సమాజంలో మార్పు, జనాలలో చైతన్యం. ఇంకా నా పాటతోటి, నా మాటతోటి సమాజానికి అక్కడికి వచ్చే ఒక సందేశాన్ని పంపాలి. ఇప్పుడు ఎవడురా ఓ విద్యార్థి పుట్టగానే పునీతుడు అయినోడు ఎవడు, ఎవడురా ఓ విద్యార్థి ఓట మెరుగని మనిషి ఎన్నడు మహనీయుడే కాలేడు. మునులు, ఋషులు, యోగులు, జ్ఞానులు జీవితంతో పోరాడిన వాళ్ళే ఎందుకురా కాసింత చింతకే ఇంతలో అంతగా చితికిపోతావు. నీ మనసులో మలినము కడిగేస్తే, నీ తనువులో పిరికిని వదిలేస్తే, ఎదురొడ్డి నువ్వు అడుగేస్తే ఎదురవ్వునురా నీకు శుభమస్తే. విజయము నీదేరా నమస్తే, విజయము నీదేరా. ర్యాంకులు మార్కులు కావుర ముఖ్యం, నిప్పు రవ్వతో జ్వలించు నిత్యం. నిరాశ నిస్పృహ చేరనీయకు నీ చెంతకురా. వీర హనుమాను తీరుగా నీలో శక్తి దాగుందిరా. ఓటమి ఒత్తిడి కాదురా, అది విధి నేర్పే గుణ పాఠమురా. సాధించే సంకల్పముంటేరా, సాధించే సంకల్పం ఉంటే విజయమే నీదవుతుంది కాదా. అంటే ఆటుపోట్లు ఎన్నొచ్చినా నువ్వు ఆ హలలు దానికి ఎట్ట చేరుతాయి? పడిలేస్తూ. అందుకనే ఒక రాయి శిల్పంగా మారాలంటే ఎన్ని దెబ్బలు తింటది? రావాలి కదా. అంతేగా. అందుకనే కష్టాలు, బాధలు ఇదంతా మనం ఓపిక. ఇప్పుడు ఈ పాటలో ఇప్పుడు విద్యార్థులు అయ్యో నేను ఫెయిల్ అయితే, మా అమ్మకు నేను ముఖం మీద చూపి, అయ్యో నేను ఫెయిల్ అయితే, మా దోస్తులకు నేను ముఖం మీద చూపియా, మా దోస్తులు నవ్వుతారో ఏమో. 10 ఫెయిల్ అయినా చైనా జాక్మా ప్రపంచాన్ని జగతినే జయించరా. 10 ఫెయిల్ అయినా చైనా జాక్మా జగతినే జయించరా. కాళ్ళు లేని అరుణిమ సినిమా ఎవరెస్టే ఎక్కే కదరా. కళ్ళు లేని బొల్ల శ్రీకాంత్ ఇయ్యాల ఆయన చేతి కింద వేలాది మంది బతుకుతారు. కళ్ళు లేని ఒక అంధుడు బొల్ల శ్రీకాంత్ అంటే ఎంత పట్టుదల, ఎంత సంకల్ప బలం ఉంటే ఇలా ఆయన ఆ స్థాయికి ఎదగాలి. ఏమంటావు? అంటే ఇట్లా మనం విద్యార్థులను వాళ్ళని మానసిక ఒత్తిడి నుంచి బయటికి తీసుకొచ్చే ఒక పాట ఇది. ఇప్పుడు ఈ పాట వింటే కొంతమందిలోనైనా మార్పు రాదా? ఇట్లా ఈ రకంగా
ఈ సమాజంలో ఇంకా ఒక చైతన్యాన్ని తీసుకురావాలి, జనాలలో ఒక మార్పు తీసుకురావాలి నా పాటతోటి అనేది బిర్రుగా నాటుకుంది నాకు. తప్పకుండా నేను అది చేస్తా, పక్కా చేస్తా. కొందరు అంటుంటారు అంతా పాలు కల్తీ, నీరు కల్తీ, కారం కల్తీ, పసుపు కల్తీ, అన్నీ కల్తీ అయినాయి, ఆఖరికి మనిషి మెదడు కూడా కల్తీ అయింది ఆలోచనలో అని అంటుర్రు. ఇగేం మారుతుంది సమాజం ఇగేం మారుతుంది? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తాడంటే, ధర్మము ఈ లోకంలో ధర్మము అంతరించిపోయినప్పుడు, అధర్మము పెచ్చు పెరిగిపోచున్నప్పుడు తనకు తానే సాకార రూపమున ఈ లోకం మీద అవతరిస్తాడు భగవంతుడు. వినవా? అది అందుకనే ఇలా ఎవరో ఏదో అంటుర్రని నువ్వేం మారుస్తావు అని ఇప్పటిదాకా నీకేం పాట వస్తుందని అన్నోళ్ళు ఉండరు కదా. నేను గొర్రె కాస్తప్పుడు ఇప్పుడు పాట వచ్చినా, పాట రాసి పాడినా నువ్వు ఏం మారుస్తావు అనేటోళ్ళు కూడా కొందరు ఉంటారు. ఇంకా అనేటోళ్ళు, నిందలేసేటోళ్ళు వెనక ఉంటారు ఎవరో ఒకళ్ళు. కానీ సమాజంలో మార్పు తీసుకొస్తా, చైతన్యం తీసుకొస్తా, ఖచ్చితంగా నరసయ్య తాత అంటే ఏందో చూపిస్తా. అంటే తాత నువ్వు 15 ఏళ్ళు ఉండుంటది, మేబీ 10వ తరగతి అంటే 15 ఏళ్ళు ఉంటుంది. ఆ టైంలోనే నువ్వు పెళ్లి చేసుకున్నావు, చక్కగా అవ్వతోని నీ లైఫ్ని లీడ్ చేస్తున్నావు. అంటే ఇప్పుడున్న జనరేషన్స్కి ఇవాళ కలిసినామంటే రేపు విడిపోవాలా అన్నట్టు ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్సే అట్లున్నాయి. ఎందుకంటావు? కారణం ఏంది? నువ్వు ఇంత చక్కగా ఉన్నావు అంటే ఎట్లుంటే బెటర్ అంటావు? ఇప్పుడు ఈ ఏమంటా ఈ పెద్ద ఫోన్లు వచ్చినాయో, స్మార్ట్ ఫోన్లని, ఆనాటి గౌరవము ఏడలేదో, ఏ చోట చూసినా కానరాదో, తల్లిదండ్రే దేవుళ్ళు, తల్లిదండ్రే గురువులని తలచి పెద్దలు నాడే తత్వాలు చెప్పారు. ఇలా మాయ మాట మా అమ్మ మాట నేను విన్నా కాబట్టి పెళ్లి చేసుకున్నా. అమ్మ మాట అయ్య మాట జవదాటకుండా నువ్వు చదువుకోవద్దు, గొర్రగాయ బిడ్డ అంటే గొర్రగాసిన. వినవా? ఇప్పుడు ఏదైనా తల్లిదండ్రులు ఫస్ట్ మనం పెంచే పెంపకంలో కూడా కొంత ఉంటుంది. ఇలా పిల్లలు ఎట్లా అంటే సోషల్ మీడియా వచ్చి అందులో ఫోన్లల్లో అడవైన బొమ్మలు చూస్తున్నారు, అడవైన మాటలు వింటున్నారు, రకరకాల చిత్ర విచిత్రాల వీడియోలు పెడుతుర్రు. అట్లా ఎక్కువ యువత ఖరాబ్ అయిపోతుంది. ఎంజాయ్ కాదురా గంజాయి, అది గుంజుతుంటే మెదడు బండరాయి. ఎంజాయ్ కాదురా గంజాయి, అది పీల్చుతుంటే బతుకు బంజరాయి. ఈ గంజాయి మీద కూడా ఒక పాట రాసిన. అంటే వాళ్ళకు అరే అట్లా కాదురా గిట్టరా అని చెప్తున్నాం. అమ్మ అట్టనా అరే అనేది కొంచెం వానికి ఆలోచన అవగాహన వస్తుంది. అయితే మెయిన్ ఏంటంటే తల్లిదండ్రులు కూడా పిల్లగాడు ఏం చేస్తుండు, ఎక్కడ పోతుండు, ఏం చేస్తుండు, ఏం తింటుండు, ఏడవంతుండు, ఎన్ని గంటలకు వస్తుండు, ఎన్ని గంటలకు పోతుండు, కాలేజీకి అని పోయి ఏం చేస్తుండు, నిజంగానే కరెక్ట్ టైంకి పోతుండా, అప్పుడప్పుడు బయలు పోయి కూడా అక్కడ ఉన్న పంతులను కూడా అడగాలి. మావాడు రోజు ఏ టైంకి వస్తుండు, ఎటువంటి సంగతి, మావోని ప్రవర్తన ఎట్లా ఉంది, ఇట్లా కొంచెం తల్లిదండ్రుల భయం భక్తి కూడా ఉండాలి. ఇంకోటి ఈ సోషల్ మీడియాలో నిన్నయాల చూస్తున్నా ఏఐ అని ఒకటి వచ్చింది. అందులో రకరకాలుగా ఇప్పటి తరం ఏం నేర్చుకోవాలి? ఇప్పటికే సినిమా బొమ్మలు చూసి సిగ్గు విడిచి తిరుగుతుండ్రు, రాయరంకు బొమ్మలతో బరిదగించిపోతుండ్రు, గౌరవ మర్యాదలన్నీ గంగలో కలిపేస్తుండ్రు. ఇప్పటికే ఏమైనా అందసందం ఉందా లక్ష్మి? సినిమా బొమ్మలు సగం సగం బట్టలు వేసుకొని రకరకాలుగా వాళ్ళ స్వార్థం కోసము, డబ్బు కోసము
ఇకారం తప్పిన సినిమాలు తీస్తారు. కానీ అది సమాజానికి ఎక్కడికి వచ్చే ముచ్చటేనా? కాదు. సందేశాత్మక సినిమాది. నీ సినిమా చూస్తే 10 మంది మారాలి, మంచి తోవలో నడవాలి, అది సినిమా. ఇప్పటికింకా నా వయస్సు నిండా 16 ఓ ఈలలు అయిపోయాయి. అంటే ఇంకా సినిమాలు తీసే నిర్మాతలు డైరెక్టర్లు కూడా నేను చెప్తున్నా ఒక మాట, సందేశాత్మక సినిమాలు తీయదు, సమాజానికి అక్కడికి వచ్చే సినిమాలు తీయదు. సినిమాలు కూడా కొన్ని సినిమాలు చూసి కూడా యువత అర్ధాంతరంగా ఆగమైపోతుంది. ఇప్పుడు ఇంకా నిర్ణయాల ఏఐ, సరే ఆ ఏఐ తోటి ఎంత ఉపయోగం ఉందో నాకు తెలియదు, కానీ ఏఐ వచ్చినాక ఇంకా రకరకాల బొమ్మలతోటి వీడియోలు చేసి బయలుదేరి పోయే 5-6 చదివే పోరగాడు కూడా ఆ మాటలు వింటుండు. వాళ్ళు అంటే అంత బూతు మాటలు. ఇది అవసరమా? ఈ ముందుగాల ఇది తయారు చేస్తోని వాని ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వాళ్ళని పసిగట్టి ఇట్లాంటి ఏఐ బొమ్మలతోటి ఈ బూత్ వీడియోలు తీసుకుంటా సోషల్ మీడియాలో వైరల్ చేస్తారని కట్టడి చేయాలి. ఎందుకంటే ఇవాళ 5-6-7 చదివే పిల్లలు కూడా ఆ వీడియోలు చూసి ఖరాబ్ అవుతారు. వాళ్ళ మనసు అంతా ఇప్పుడు ఆన్లైన్ గేమ్లని ఇప్పటికే పబ్జి అని అదని ఇదని పొరగాలు ఎంత ఇదైపోతుంది. దానికి మొత్తం బెట్టింగ్ యాప్లో కూడా చాలా బెట్టింగ్ యాప్లని పెట్టిరు. బెట్టింగ్ యాప్లలో ఎంతమంది యువత ఆ అప్పులు తెచ్చి ఉన్న భూములు అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని అయ్యే తెలవకుండా అప్పులు చేసి అమ్మ తెలవకుండా ఆడిన బదులు తీసుకొని ఎంత జీవితాలను వీళ్ళు అర్ధాంతరంగా ఆగం చేసుకుంటారు. అది అంటే ఇట్లాంటి వాటిని కూడా మనము పాట రూపంలో జనాల్లోకి తీసుకుపోవాలి అనేది నా తాపత్రయం. ఈ సినిమాలు పనికిరాని సినిమాలు తీసి మాత్రం మీరు సమాజాన్ని ఆగం చేస్తున్నారు. పనికొచ్చే సినిమాలు తీయండి. ఇక బిగ్ బాస్ నుంచి, అగ్ని పరీక్ష నుంచి బయటకు వచ్చిన నర్సయ్య తాత వ్యూవర్స్ అందరికీ, నిన్ను అభిమానించే ప్రేక్షకులందరికీ ఓ ముచ్చట చెప్పమంటే ఏం చెప్తావు? ఇక కనుకనేమి ఓ ఫేస్బుక్, మా ఫేస్బుక్ విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు. సంచార జీవిగా దేశాలు తిరిగేవు, ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు. జగమంతా మా జేబులో పెట్టి అరచేతిలో కలియుగం అంతా కండ చూపిస్తావు ఫేస్బుక్. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, గొర్రగాస్తోడైనా, బర్రగాస్తోడైనా ఒక్క రోజు కనుక నిన్ను చూడకుంటే ఏదో పోగొట్టుకున్నట్టు, ఏవో పారేసుకున్నట్టు కడుపులో ఒకటే గాయి ఇడుపు కూసుంటారు చిన్నబోయి. నిన్ను చూడకుండా ఉండలేరే ఫేస్బుక్, నువ్వు లేకుండా బతకలేరే ఫేస్బుక్. ఇక కనుకనేమి ఎవడు కనిపెట్టిడో ఈ ఫేస్బుక్ వాని కడుపు చల్లకుండా, పొద్దు లేదు మాపు లేదు, ఏ పని మీద సోయి లేదు దేవుడు. ఇక నీయాస ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు అయ్యా అంటే, పొయ్యి మీద సర్వ పెట్టే, ఫోన్ వస్తే మురువ పెట్టే, ఇంట్లకు బయటకు తిరుగుతూ అయ్యో భూవంతా మాడవచ్చే, దువ్విందే దువ్వ వచ్చే, ముసి ముసి నవ్వ వచ్చే, శిల్పిగా సెల్ఫీలు పెడుతుంటే చుట్టాలు పెరగవచ్చే. గిసవని కథ నడుస్తుంది. ఈ ఆన్లైన్ ప్రేమలని, ఈ ఆన్లైన్ ఆటలని, ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లని ఈ రకంగా యువత అర్ధాంతరంగా అయిపోతుంది. మీరు ఈ ఫోన్ల కంటే ఈ చెడు మార్గంలో కొంత సోషల్ మీడియాలో కొంత చెడు కూడా ఉంటుంది. దానికి మీరు దూరంగా ఉంటూ మీరు చదువు మీద ధ్యాస పెట్టుర్రి, కొలువు మీద ధ్యాస పెట్టుర్రి, రక్త సంబంధాల మీద ధ్యాస పెట్టుర్రి, బతుకంటే ఏందో ధ్యాస పెట్టుర్రి, బంధాలు అంటే ఏందో ధ్యాస పెట్టుర్రి, మనుషుల్లాగా బతుకురి అని చెప్తుంది. ఇవాళ అంటే మా వ్యూవర్స్ అందరికీ కూడా ఒక మంచి మెసేజ్ నేను తీసుకుపోతున్నా అని ఫీల్ అవుతున్నా తాత. నీ మాటలల్లో, నీ పాటలలో ఉన్న అర్థం కానీ, వాటిని అల్లినని లైక్ నీ పదజాలం కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నీ సమయాన్ని మాకు కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇక మునుముందు నీ జీవిత ఆశయం ఏదైతే ఉందో అభిమానులందరూ కూడా దాని ముందు తీసుకెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్ తాత. శనార్థి లక్ష్మి, మరి
నా కోసం మీరు వచ్చి మీ కెమెరామెన్లు, మీ తెలుగు వ్యాలెట్ యాజమాన్యం, నిజంగా నర్సయ్య తాతలో ఒక మాట పాట ఉంది, ఇంకా మనం మాట్లాడిద్దాం, పాట పాడిద్దాం, ఇంకా ప్రపంచానికి తేటపరుద్దాం అని అనుకున్నందుకు మీకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.